ఒక దినం కలిగి ఉండి యుగ యుగాలు దేవునితో ఉండే ఆ గొప్ప భాగ్యమును ఆయన పొందనంటున్నాడు. ఒక దినం మనం కూడా ఆ భాగ్యము పొందడానికి కొరకై పరలోకములో ఆయనను చూసేటువంటి నిరీక్షణ మనకిచ్చాడు. ప్రియా సోదర సోదరి, ఇంతవరకు చెప్పిన వాక్య ప్రకారంగా వినండి. కనుక పాపంలోనే చనిపోతే నరకములో కేకలు, ఒక గంట కాదు, ఒక రోజు కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, యుగ యుగాలు కేకలు వేయాలి. అయ్యో అయ్యో అని చెప్పి ఏడుపు కన్నీరు పండ్లు కోరుకుంటా ఉంటది. నరకములో కేకలు తప్ప ఇంకేముండవు. ఆ కేకలు వేయకూడదని దేవాది దేవుడు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు, తన ప్రాణం ఇచ్చాడు, ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినాడు. ప్రియ సోదర సోదరి, నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. మతం కాదు మార్చుకోవాల్సింది, పేరు కాదు. యేసుప్రభు నీ హృదయాన్ని మారుస్తాడు. నీ హృదయంలోనికి రమ్మని చెప్పండి. ఆయన మరణము నీకు రక్షణ దినం అవుతుంది. ఆయన ధన్యుడైనాడు, ఆయన చనిపోయినాడు, దేవుని దగ్గర వెళ్ళిపోయినాడు. ఆత్మ తాను దయచేసిన దేవుని ఎందుకు వెళ్ళును. రెండు స్థలాలు ఉన్నాయి, ఒకటి పరలోకం, రెండోది పాతాళం. పాతాళమును నరకం, అగ్ని పురుగు చావదు. పిరికివారు, విశ్వాసులను, అస్యులు, నరంతులు, విచారులు, మాంత్రికులు, విగ్రహాదిక్కులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. రెండవ స్థలము పాతాళం. మొదటి స్థలము దేవుని దూతలతో ఉండేటువంటి స్థలం, అది పరలోకం. నీకు పరలోకం కావాలా, పాతాళం కావాలా? ఇప్పుడే తీర్మానం చేసుకో, నమ్ముకో. హృదయంలో నమ్మితే చాలు, నీ జీవితం మారుతుంది. యేసుప్రభు ఆయన గొప్ప దేవుడు, నిజమైన దేవుడు. రెండోసారి భూమి మీదకి వస్తాడు. ఆయన నమ్మిన వాడిని తీసుకుని వెళ్తాడు. ఒక దినం చనిపోయిన మరి సమాధిలో ఉన్నటువంటి తిమ్మరాజన్న మహిమాదేహంతో తిరిగి లేస్తాడు. అట్టి నిరీక్షణ నీకు కూడా కావాలని ఉందా? నీ ఆత్మ నరకానికి వెళ్ళడానికి ఇష్టమా, లేకపోతే పాతాళం వెళ్ళడం ఇష్టమా? ఏదైనా తీర్మానం చేసుకో. యేసుప్రభునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి.